నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రజల నుంచి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి వివిధ శాఖల అధికారులతో చరవాణిలో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రజలు వినతులు అందజేశారు. కోటబొమ్మాలి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి 4 మండలాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. రెవెన్యూ, విద్యుత్, గృహ నిర్మాణ, రహదారుల శాఖ అధికారులు పాల్గొన్నారు. ధర్మం శాశ్వతమైన సూత్రమని, ఇది మానవులను ఇతర జీవుల నుంచి వేరు చేస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ అన్నారు. నగరంలోని చిమ్ దత్తనాథ క్షేత్రానికి వచ్చిన అవధూత దత్త పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ సచ్చిదానంద స్వామీజీ జిల్లాకు రావటం మనందరి అదృష్టమని పేర్కొన్నారు. స్వామి మరిన్నిసార్లు ఇక్కడికి వచ్చి భక్తులకు తమ ఆశీస్సులు అందజేయాలని ఆకాంక్షించారు. తాను 1995లో బెంగళూరు ఆశ్రమంలో ఉండి భజన కార్యక్రమాలు చేశానని, అప్పటి స్వామీజీ శిష్యులు జగదీష్ తనకు ఎంతో ఆప్తులని తెలిపారు. మరలా 30 ఏళ్ల తరువాత స్వామీజీని నేరుగా దర్శనం చేసుకునే భాగ్యం కలగటం ఆనందంగా ఉందన్నారు. దత్త ఆలయ అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు తన వంతు కూడా పూర్తి సహాయ సహకారాలు అందజేస్తానని ఎమ్మెల్యే శంకర్ హామీ ఇచ్చారు. దత్తాత్రేయ భగవానుడి స్పష్టమైన రూపమైన దైవత్వానికి సజీవ ఉదాహరణ గణపతి సచ్చిదానంద స్వామీజీ అని పేర్కొన్నారు. 8 మహాసిద్ధులలో ప్రావీణ్యం పొందిన వ్యక్తిగా గుర్తించబడిన దత్తాత్రేయ అవధూత వంశానికి చెందిన ఈ గురువు అని తెలిపారు. ప్రాచీన వైదిక సంప్రదాయాలలో అత్యున్నత మార్గదర్శకులుగా స్వామీజీ పరిగణించబడతారని వివరించారు. అస్థిరమైన, స్వార్థపూరితమైన, అభిరుచి, పక్షపాతంతో నిండిన సంకుచితమైన ప్రయత్నాలలో తమ జీవితాలను ప్రజలు వృధా చేయవద్దన్నారు. మీరు బాధపడినా పర్వాలేదు, కానీ ఇతరులకు ఎలాంటి అసౌకర్యం, బాధ కలిగించకుండా మీ జీవితాన్ని గడపండి అని ఎమ్మెల్యే శంకర్ పిలుపునిచ్చారు. అనంతరం స్వామిని నమస్కరించి ఆశీర్వచనాలు తీసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం గణపతి సచ్చిదానంద స్వామి వారు రావడం మనందరి అదృష్టం. వారి యొక్క దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలని ఇప్పుడే ఆయన అభ్యర్థించడం జరిగింది. ముందు ఇంకా స్వామికి మరిన్ని ఎక్కువ సార్లు ఇక్కడికి రావాలని, ఇక్కడ ప్రజలందరికీ ఆయన ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ, నేను 1994-98 మధ్యలో బెంగళూరులో ఉండేటప్పుడు 95లో స్వామివారి బెంగళూరు ఆశ్రమంకి నేను వెళ్ళి 2 hours అక్కడ ఉండి భజన అన్నీ చేసుకొని అక్కడే ప్రసాదం స్వీకరించి నైట్ 8:30 వరకు అక్కడే ఉన్నాం. స్వామివారి శిష్యుడు జగదీష్ గారని మాకు జూనియర్ బీడిఎస్, ఆయన బీడిఎస్ డాక్టర్ చదువుతూ స్వామివారికి అత్యంత సన్నిహితులు కూడా. సో అది ఇప్పుడు 30 years అయింది. అది ఇప్పుడు స్వామివారికి చెప్పాను. ఇమ్మీడియట్గా పేరు నేను మర్చిపోయాను, మా అతనిది వారే చెప్పారు జగదీష్ అని. సో అది ఆ అనుబంధం మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ డైరెక్ట్గా దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. సో నాకు చాలా ధన్యుడిని. శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నారా లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎమ్మెల్యే శిరీష కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నారా లోకేష్ విజన్ ఉన్న వ్యక్తి అని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు తన వంతు కృషి చేస్తున్నారన్నారు. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు యువగలం పేరుతో పాదయాత్ర చేసి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుని టీడీపీ గెలుపులో తన వంతు పాత్ర ఎనలేనిది అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సార్కు
సార్ ఇప్పుడు నవ్వేనా సార్లే వీడియో కూడా చాలు కదా. ఆడది అంటే అబల కాదని, ఆదిపరాశక్తి అని, బాల్యం నుంచే చట్టాలపై అవగాహన అవసరమని, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శుక్రవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల రక్షణ విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా కళాశాల వద్ద నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ సూర్యమహల్ కూడలి వద్ద ముగిసింది. ర్యాలీలో పాల్గొన్న బాలికలతో సూర్యమహల్ కూడలి వద్ద మానవహారం చేపట్టి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు వ్యతిరేకించాలని, ధైర్యంతో ముందుకు రావాలన్నారు. మీకు ఎల్లవేళలా పోలీసు శాఖ మరియు జిల్లా బాలల రక్షణ విభాగం అండగా నిలుస్తుందన్నారు. బాలికలకు మరియు మహిళలకు ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. బేటీ బచావో బేటీ పడావో వంటి కార్యక్రమం ద్వారా బాలికల ప్రాముఖ్యత పట్ల ప్రజలలో అవగాహన కల్పించడానికి మన ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలియజేశారు. దేశంలో ఉన్న సహజ వనరులను వినియోగించుకోవాలని చెప్పారు. ఆడపిల్లలు బాగా చదువుకుని అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు ఉన్న చట్టాలను అవగాహన చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను వినియోగించుకోవాలని, బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు. మహిళల గురించి ప్రభుత్వం వివిధ రక్షణ చర్యలు చేపడుతుందన్నారు. ధైర్యంతో, దృఢ సంకల్పంతో మీ అందరూ కూడా ముందుకు రావాలి. ఎటువంటి ఎవరితో కూడా క్రిటిసైజ్ చేసిన ఎన్ని దీనికి మీరు సిద్ధంగా ఉండాలని, మీకు మార్షల్ ఆర్ట్స్ ఇలాంటి అన్నింటిలో మీరు నేర్చుకొని మీరు ధైర్యంగా ఎవరినైనా ఎదిరించే శక్తిలో ఎదగాలని, అలాగే ఏదైతే ఎర్లీ మ్యారేజెస్ ఉన్నాయో దాన్ని కూడా పేరెంట్స్ ఎంత చెప్పినా మీరు ఎవ్వరు కూడా వాళ్ళ మాటలు వినకుండా, మీకు ఏదైతే 18 సంవత్సరాలు దాటితే కానీ మ్యారేజెస్ చేసుకోకుండా ఉండాలి. మీరు డిగ్రీలు చదవాలి, అప్పుడే మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి. అలాగే ఎక్కడ జరిగినా కూడా మీరు కన్సర్న్ నియర్ బై డిపార్ట్మెంట్స్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలా అన్నీ చేసుకున్నాడే మనం ప్రొటెక్ట్ చేసుకోగలం. ఆడులు జరగడం, లేకపోతే మానభంగాలు జరగడం, టీచింగ్ చేయడం, ఈవినింగ్ చేయడం, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. వీటన్నిటిపైన పూర్తి అవగాహనతో, మీరు ధైర్యంతో ముందుకు రావాలి. మీకు ఎప్పుడు పూర్తి సహాయ సహకారాలు డిపార్ట్మెంట్ పరంగా కానీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా అన్ని రకాలుగా అండగా ఉంటారని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, మన్యం ప్రాంతంలో ఏనుగుల విషయంలో ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంపై పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా గిరిజనులపై ఏనుగులు విరుచుకుపడుతున్న ఫారెస్ట్ అధికారులు వాటిని తరలించే ప్రయత్నాలు చేయలేదని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనితో అటవీ శాఖ అధికారులను కాస్త ఘాటుగా మందలించారు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ. తీవ్ర స్థాయిలో ఆస్తి ప్రాణ నష్టాలు కలుగజేస్తున్న ఏనుగులను అడవి ప్రాంతంలోకి తరలించే ఏర్పాట్లను తక్షణమే చేయాలి అని ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా భామిని మండలం పాత ఘనసర గ్రామంలో ఏనుగులు నష్టపరుస్తున్న పంటలను స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు ఏనుగుల వల్ల తమకు జరుగుతున్న నష్టాన్ని వివరిస్తూ ఈ ప్రాంతం నుంచి పూర్తిగా ఏనుగులను తరలించాలని డిమాండ్ చేశారు. దీంతో తక్షణమే స్పందించిన గౌరవ శాసనసభ్యుల వారు జిల్లా అటవీ శాఖ అధికారిని శ్రీమతి ప్రసూనతో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్తోనూ మరియు రాష్ట్ర అటవీ శాఖ అధికారి ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ చిరంజీవి చౌదరి గారితో మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఏనుగులు పంట పొలాలను నాశనం చేస్తూ ప్రాణ నష్టం కలిగిస్తూ బీభత్సం కలిగిస్తున్నాయని, తక్షణమే ఏనుగుల తరలింపు చేయటానికి చర్యలు తీసుకోవాలని మరియు గత 5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పంట నష్టం విడుదల చేయటానికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించి ఉన్నారు. రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఏనుగుల వల్ల జరుగుతున్న నష్టంపై గత ప్రభుత్వం గత పాలకులు
పాలకులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇక్కడ జరుగుతున్న నష్టాలు చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని, అధికారుల వల్ల కాకపోతే రైతులకు వీటిని తరలించే బాధ్యత అప్పగించాలని, ఎలాంటి కేసులు పెట్టినా సహించేది లేదన్నారు. గత పాలకులు రైతుల ప్రాణ ధన రక్షణలో అశ్రద్ధ వహించటం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మెడిబోయిన జగదీష్, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గర్భాన సత్యబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి మోజూరు తేజోవతి, మాజీ ఎంపీపీ భూపతి ఆనంద్, భామిని టీడీపీ మండల అధ్యక్షులు భోగపురపు రవినాయుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు, బాధిత రైతులు, ప్రజలు పాల్గొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలు సవరించవలసిన అవసరం ఎంతైనా ఉందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మరియు మీడియేషన్ కమిటీ సభ్యులు అనుజా సక్సేనా అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం న్యాయస్థానంలో న్యాయవాదులతో మీడియేషన్ కమిటీ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీడియేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం 4 రోజుల పాటు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ప్రోగ్రాం న్యాయవాదులందరూ సహకరించారని, వాళ్ళకి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం ఒక ప్రభావవంతమైన మార్గమని అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా వివాదాల పరిష్కారం అనే అంశంపై శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా ఇస్తున్న శిక్షణ కార్యక్రమం జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు అధ్యక్షతన జిల్లా వ్యాప్తంగా వివిధ బార్ అసోసియేషన్ల నుంచి ఎంపిక చేసిన 32 మంది న్యాయవాదులు ఈ శిక్షణకు హాజరయ్యారు. ఈ శిక్షణలో మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను ఎలా పరిష్కరించాలి, దాని ప్రయోజనాలు, సవాళ్లు వంటి అంశాలపై విస్తృతంగా చర్చిస్తున్నారు. బాలికా సంరక్షణ సంక్షేమం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువస్తుందని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పొన్నాడ కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు అంటున్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ బాలికల్లో అక్షరాస్యత శాతాన్ని గణనీయంగా పెంచేందుకు మరియు బాల్య వివాహాలు అరికట్టేందుకు వివక్షత లేని సమాజ నిర్మాణానికి 1988లో కేంద్ర ప్రభుత్వం కస్తూర్బా గాంధీ పాఠశాలలను స్థాపించింది అని, నేడు అవి ఎంతో సత్ఫలితాలు ఇస్తున్నాయని పొన్నాడ కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ మహజనం సూర్యకళ అన్నారు. స్వాతంత్ర్యం అనంతరం బాలికల రక్షణ కోసం అన్ని ప్రభుత్వాలు కృషి చేస్తున్నా నేడు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ మహిళల సంరక్షణ కోసం, మహిళల విద్యాభివృద్ధి కోసం వినూత్న రీతిలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, తద్వారా అసమానతలు లేని సమాజ స్థాపన, స్త్రీ పురుష వివక్ష లేని సమాజ నిర్మాణానికి పాటుపడుతున్నారని కొనియాడారు. బాలికలకు సాధికారత కల్పించటం, వారిని రక్షించుకోవటం కోసం 2008 నుంచి జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు. కేంద్ర ప్రభుత్వం బాలికల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బేటీ బచావో బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన, బాలికా సమృద్ధి యోజన, లాడ్లీ పథకం వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని సూర్యకళ చెప్పారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఎక్కడైతే సాంఘికంగా పరిస్థితులకి అనుగుణంగా లేని పిల్లలందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో అటువంటి పిల్లలందరినీ ఒక చోట చేర్చి వాళ్ళకి అందరి పిల్లలతో సమానంగా విద్యా అవకాశాలన్నింటినీ కల్పించి వాళ్ళు జీవితంలో నిలదొక్కునేలాగా కేజీబీలు అన్నీ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. ప్రజెంట్ ఇన్ని బ్యాచెస్గా వెళ్తున్న పిల్లలందరిలో కూడా చాలా చోట్ల పిల్లలు వాళ్ళకు ధైర్యంగా మేము ఈ జీవితాన్ని గడపగలుగుతున్నాము, ఈ కేజీబీల ద్వారా మంచి ప్రోత్సాహం లభించిందని చాలామంది పిల్లలు, కొంతమంది పోలీసులుగా సెటిల్ అయ్యారు, డాక్టర్లుగా సెటిల్ అయ్యారు, టీచర్లుగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సచివాలయాల్లో కూడా మా పిల్లలు చాలామంది ఉన్నారు, హాస్పిటల్స్లో ఉన్నారు. అంటే మా వంతుగా ఇంత బాగా కేజీబీలు నడిపించి వాళ్ళని ఒక మంచి స్థానంలో తీసుకెళ్తున్నందుకు మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది సార్. ప్రభుత్వం కల్పించే అన్ని అవకాశాలని కూడా ఇక్కడ పిల్లలందరూ మిగతా పిల్లలతో సమానంగా కంటే ఎక్కువగానే ఇక్కడ మాకు అవకాశాలని, వాళ్ళకి సదుపాయాలని కల్పించి మమ్మల్ని చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు. పిల్లలందరూ కూడా ఇటువంటి పాఠశాలలో చదవడం వల్ల వాళ్ళకి ఇంకా మెరుగైన సౌకర్యాలని కల్పిస్తూ వాళ్ళు జీవితంలో మంచి స్థానాలకి ఎదిగేలాగా మేము అందరం కూడా చాలా కృషి చేస్తాం సార్. ఇందిరాగాంధీ గారు
1988లో జనవరి 26న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ రోజుని పురస్కరించుకొని మనము జాతీయ బాలికా దినోత్సవంగా జరుపుకోవడం అనేటటువంటిది ఈ రోజు యొక్క ప్రాముఖ్యత. కాబట్టి అంటే ప్రతి బాలికలకి కూడా సమాజంలో అసమానతలు లేకుండా, సమానమైనటువంటి హక్కులని, వివక్షత అనేది లేకుండా, బాల్య వివాహాలు లేకుండా వారి యొక్క అభివృద్ధి కోసం అసమానతలను తొలగించి ముందుకు వెళ్లే దిశగా ఏర్పాటు చేసినటువంటిది ఈ జాతీయ బాలికా దినోత్సవము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ బాలికా దినోత్సవాన్ని, ఆ పిల్లలందరూ కూడా వాటిని ఆ ఫలాన్ని అందుకున్నామంటే దానికి కారణం మన భారత ప్రధానమంత్రి అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఫలము. అంటే ఏదైనా కూడా ఒక చెట్టు విత్తనం వేస్తే మొక్క నుండి ఫలాలు ఎలా వస్తాయో, ఒక సమాజంలో, ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో ఉన్నటువంటి ఒక మహిళ వలన మనం ఈరోజు ఇటువంటి ఫలాన్ని పొందుతున్నాం. ఆమెని చిరస్మరణీయంగా అందరం కూడా స్మరించుకుంటూ మనం ఈ రోజుని పురస్కరించుకుంటున్నాం. అలాగే ఆమె యొక్క ఫలితంగానే మన అందరం కూడా బాలలలో అసమానతలు తొలగిపోవడానికి కారణమైనటువంటి ఆమె వలన ప్రతి ఒక్క ఇంట్లోని కూడా అంటే పూర్వకాలంలో ఎలా ఉండేదంటే ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండేవారు. కానీ ఈరోజు ఒక మహిళల వలనే ఏదైనా సాధ్యం అవుతుంది. ప్రతి ఒక్క రంగంలోని మహిళలు అనేటటువంటి వారు ఉన్నారు. బాలికల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రవేశపెట్టారని శ్రీకాకుళం హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్టల్ అధికారి రంగారావు చెప్పారు. శ్రీకాకుళం తపాలా డివిజన్ పరిధిలోని అన్ని పోస్ట్ ఆఫీసుల్లో జనవరి 24న సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు తెరిచేందుకు మేళా నిర్వహించారు. జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని ఈ సుకన్య సమృద్ధి యోజన మేళాను నిర్వహించారు. ఈ మేళాలో జిల్లా వ్యాప్తంగా వివిధ తపాలా శాఖల కార్యాలయాల్లో 3500 సుకన్య సమృద్ధి ఖాతాలు ప్రారంభించారు. రేపు కూడా ఈ మేళా కొనసాగుతుంది. 10 సంవత్సరాలలోపు వయసు గల బాలికలకు ఖాతాను తెరవవచ్చు. ఖాతా యొక్క కాలపరిమితే 21 సంవత్సరాలు. బాలికకు 18 సంవత్సరాలు నిండినచో ఉన్నత విద్యకై గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఉన్న మొత్తంలో 50% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. లేదా వివాహం నిమిత్తం వివాహానికి నెల రోజులు ముందు కానీ లేక వివాహ అనంతరం 3 నెలల లోపు పథకాన్ని ఉపసంహరించుకున్నటకు సదుపాయం కూడా ఉంది. ఒక ఆర్థిక సంవత్సరానికి కనీసం 250 రూపాయలు మొదలు గరిష్టంగా 1,50,000 వరకు చెల్లించవచ్చు. ఖాతాలో జమ చేయబడిన సొమ్ము మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుంది. ఖాతాను ఏ తపాలా కార్యాలయానికైనా బదిలీ చేసుకునే సదుపాయం కూడా ఉంది. పూర్తి వివరాల కోసం మీ దగ్గరలో ఉన్న తపాలా కార్యాలయాన్ని సంప్రదించాలని వారు కోరారు. శ్రీకాకుళం జిల్లాను పొగమంచు కమ్మేయటంతో రహదారులపై రాకపోకలు సాగించడానికి నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు మంచు ప్రభావంతో నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక చోదకులు అవస్థలు పడుతున్నారు. ఉదయం 10 అవుతున్నా మంచు తగ్గకపోవడంతో జిల్లావాసులు ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడంతో వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేవారు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. బాలికల హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరిగా ఉండాలని శ్రీకాకుళం వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలల హక్కులు, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, ఉచిత విద్య, నిర్బంధ హక్కు చట్టం, పోక్సో చట్టం తదితర అంశాలపై విద్యార్థులకు వక్తలు అవగాహన కల్పించాలని కోరారు. బాలికలు ఏ రంగంలో కూడా తక్కువ కాదని, శ్రద్ధగా చదువుకుని కలలను సాకారం చేసుకోవాలని కోరారు. భయాన్ని విడిచిపెడితే భవిష్యత్ అంతా బాలికలదేనని చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బాలికలు కూడా మారాల్సి ఉందన్నారు. అంతరిక్షంలో కూడా అడుగుపెట్టిన ఘనత మహిళలకు దక్కుతుందన్నారు. ఈ మధ్యన ఏంటంటే బాలిక అని కడుపులో ఉండేటప్పుడు తెలిస్తే వాళ్ళకి బాలిక బృహోత్సవాలు కూడా చేస్తున్నారు. అది చాలా తప్పు. చట్టం అలాంటి వాళ్ళకి ఏంటంటే డాక్టర్కి చేయించిన భర్తకి చేసుకున్న తల్లికి కూడా శిక్షలు ఉన్నాయి. కనుక ఎట్టి పరిస్థితులు అటువంటి చేయకూడదు. చేస్తే డెఫినెట్గా చట్ట ప్రకారంగా శిక్షలను విధించాల్సి వస్తుంది. అది నెక్స్ట్ బాలికలు 12 సంవత్సరాలు 18 సంవత్సరాల లోపు ఒకప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది పెడితే సెక్షువల్గా దానికి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల్లో 15 నుంచి 20 సంవత్సరాలు శిక్షలు పడే అవకాశం కూడా ఉంది.
ఫస్ట్ జూలై నుంచి చట్టాలన్నీ శిక్షలు బాగా పెరిగాయి. అందులో ఆడపిల్లల విషయంలో చాలా శిక్షలు పెరిగాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆడపిల్లలకి మనం రోడ్డు మీద టీజింగ్ చేయడం కానీ, లేకపోతే ఆడపిల్లలతో ఇబ్బందికరంగా ప్రవర్తించడం కానీ, లేకపోతే ఆడపిల్లలకి మోసం చేయడం కానీ చేస్తే డెఫినెట్గా అది చాలా పెద్ద చట్ట ప్రకారము చాలా పెద్ద శిక్షలు పడతాయి. ఈ సృష్టిలోనే శక్తి, ఆడది లేనిదే సృష్టి లేదు. అది మరి తెలుసుకోవాలి. ఆడపిల్ల ఎవరు వద్దనొద్దు. ఆడపిల్లని చక్కగా పెంచుతూ చక్కగా దాన్ని చదివిస్తూ ఒక మంచి ఉద్యోగ రీతిలోనైనా సరే అన్నింటిలోనూ కూడా లేడీస్ అన్ని మహిళలు దీంట్లో కూడా మహిళలు ముందుకు దూసుకెళ్తున్నారు. మరి అలాంటి ఆడపిల్లలు చక్కగా వాళ్ళు పెంచి చక్కగా చదివించి మంచి తెలివితేటలు నేర్పించి విద్య బుద్ధులు అన్నీ నేర్పించి వాళ్ళని ఒక మంచి స్థాయికి తీసుకురావాలండి. అలాగే సంబంధాలు పెళ్లి విషయంలో కూడా ఈ ఆడపిల్లలు కూడా లవ్లని ఇవన్నీ చేయకుండా చక్కగా చదువుకొని లైఫ్లో చక్కగా సెటిల్ అయ్యి అమ్మా నాన్న ఏ సంబంధాలు చూస్తే ఆ సంబంధం చేసుకుంటే జీవితాంతం హ్యాపీగా ఉంటుందండి. మరి అలా కాకుండా మనం లేనిపోయిన పనికిమాలిన ఆలోచనలన్నీ బుర్రలో పెట్టుకొని తప్పుడు పనులు చేస్తే లైఫ్ స్పాయిల్ అవుతుంది. మరి ఆడవాళ్ళు లేడీస్ కొంచెం ఎంత జాగ్రత్తగా ఉంటే మన లైఫ్ అంత హ్యాపీగా ముందుకు సాగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం అర్ధలి గ్రామంలో అరుదైన వింత చేప వలకు చిక్కింది. అర్ధలి గ్రామ చెరువులో చేపలు పట్టుటకు వల వేశారు. మొదటిసారి చూడగా వలకు ఎటువంటి చేపలు దొరకలేదు. మరలా వెళ్ళి చూడగా ఒక వింతైన చేప దొరకటంతో గ్రామానికి చెందిన వ్యక్తి దానిని ఇంటికి తీసుకువచ్చారు. ఇది ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడా కనిపించలేదని దీన్ని డెవిల్ ఫిష్గా గుర్తించారు. ఈ చేప నీరు లేకుండా కూడా బ్రతకగలదని చెబుతున్నారు. చెరువులో ఉంటే తోటి చేపలను కూడా చంపి తింటుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఒంటి నిండా ముళ్ళుతో వింతగా ఉండటంతో గ్రామస్తులు వచ్చి చూస్తున్నారు. గ్రామస్తులు ఒక టబ్బులో వేసి ఆ చేపను ఉంచారు. దీనికి ఆహారంగా అన్నాన్ని వేస్తే తినటం చూసి ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం బాబానగర్ సెకండ్ లైన్లో పేర్ల లక్ష్మి అనే వృద్ధురాలు మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లో ఉన్న ఆమెపై అటాక్ చేసి మెడలోని బంగారు పుస్తెల తాడును తెంపుకుని పారిపోయాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు సంఘటన జరిగిన ఇంటికి చేరుకుని వృద్ధురాలితో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి గురైన పుస్తెలతాడు విలువ 1,50,000 ఉంటుందని వృద్ధురాలు తెలిపింది. నేను టీవీ చూస్తున్నానండి. సమయంగా 1:30 కూర్చోను టీవీ చూస్తాను. అంటే నోట్లు గడ్డ పెట్టేసి నూకు మూసి అడప అన్నట్టు ఎవరు మీరు అన్నానండి. అడప నా చేతి వేసి ఇలా తాడు తీసి ఆవిడ 1:30 నాకు ఫోన్ చేసింది. ఇలా జరిగిందండి, అర్జెంట్ మీరు రండి, నన్ను తోసి పుస్తలు తాడు ఉట్టుకెళ్ళిపోయాడు. అప్పుడు నేను వచ్చిన తర్వాత జమాలు చెప్పాం, జమాలు కూడా వచ్చారు. ఇవన్నీ ఇచ్చేసారు. సీసీ కెమెరాలు చూశారు. నా నెంబర్ తీసుకొని వెళ్ళారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పూండిలో గురువారం అర్ధరాత్రి దాటిన వేళ దొంగలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. 2 బంగారు దుకాణాల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. దున్న రవికిరణ్కు చెందిన జ్యువెలరీ షాపులో సుమారు 40 కిలోల వెండితో పాటు 100 గ్రాముల బంగారం దోచుకోగా కొంచాడ గోవిందుకు సంబంధించిన జ్యువెలరీ షాప్ తలుపులు తెరుచుకోకపోవడంతో దొంగలు విఫలయత్నం చేశారు. విషయం తెలుసుకున్న వజ్రపు కొత్తూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా 7 వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొన్నారని, సీసీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేరు పూండి బస్ స్టాండ్ గోల్డ్ షాప్ మాది. గత 5 సంవత్సరాల బట్టి బిజినెస్ చేస్తాం. ఇప్పుడు ఈ రకమైన ఇబ్బంది లేదు. ఈ రాత్రి 1 గంటకి అలా కుక్కలు గట్ట అరిస్తే లేచి చూసాము. మళ్ళీ పోలీసులు వచ్చిందిగా పడుకుని పోయి మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పటికి 2 నుంచి 3 ఉందండి. తెల్లవారులేసి 5 గంటలకి నేను తాళాలు తీసి బయట పడేసి ఉన్నారు. నేను బయట వచ్చి కప్పుకుని మొత్తం తీసి చూసాను.
ఎప్పుడు వ్యాపారం చేస్తున్నారు? మేము 25 సంవత్సరాలు బట్టి 2000 అంతవరకు మీకు ఎలాంటి ఎంత ఉంటుంది ఏంటి ఐటమ్స్? 30 కేజీలు 40 కేజీలు దాటించి 50 కేజీలు లోన్ ఉంటుంది. వెండి సార్, వెండి ఐటమ్. గోల్డ్ 100 దాటించి 200 గ్రాముల లోన్ ఉంటుంది. అంత పోయిందా? అంత లేదా? అంత పోయిందా? అంత పోయింది. అంటే వేరేగా లాకర్లో కొద్దిగా ఉంది. అది ఇప్పుడు వాళ్ళు లోన్కి వెళ్ళొద్దు అంటున్నారు. ఆ లోన్కి లాకర్ చూస్తే దానిలో విషయం తెలుస్తుంది. అది ఎక్స్ట్రా, ఇప్పుడు చెప్పింది అది ఎక్స్ట్రా అవుతుంది. అది ఉందో లేదో తెలియదు. ఇంకా అది ఓపెన్ చేయలేదు, నేను వెళ్ళలేదు. ఇంకా పోలీసులు మనం మాకు తిడతారు కదా తెలిసి మేము వెళ్ళలేదు. పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గొప్పిలి నుంచి పలాస వస్తున్న పల్లె వెలుగు బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు చక్రాల కింద నలిగి మొగిలిపాడు సమీపంలో ఉన్న ఆశ్రమస్వామి రెల్ల వసంతులు తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలం చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో 26న బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీలు పిలుపునిచ్చాయి. శ్రీకాకుళం సిఐటియు కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 13 నెలల పాటు సాగిన రైతు ఉద్యమం సందర్భంగా రాతపూర్వకంగా ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేయటం దుర్మార్గమని దుయ్యపట్టారు. రైతు ఉద్యమానికి తలవంచి రద్దు చేసిన చట్టాలలోని విధానాలతోనే తిరిగి కొత్త చట్టాలుగా తీసుకువస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సహకార చట్టం, వ్యవసాయ సాంకేతిక చట్టం రైతాంగాన్ని కార్పొరేట్ కంపెనీల పెత్తనం క్రిందకు తెచ్చేందుకు చేసినవే అని దుయ్యబట్టారు. సహకార చట్టంలో చేసిన మార్పుల వల్ల సహకార పరపతి సంఘాలు, పాడి సహకార సంఘాలు, మత్స్య సహకార సంఘాలను కార్పొరేట్ కంపెనీల గొడుగు కిందకు చేర్చటమే లక్ష్యంగా ఉన్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన వ్యవసాయ మార్కెట్ల జాతీయ విధానం చట్ట ప్రకారం మొత్తం విధానాలను వ్యవసాయ ఆధారిత పరిశ్రమాధిపతులు, ఎగుమతి దిగుమతిదారులు, విదేశీ వ్యాపారులు రైతుల పంటలను స్వేచ్ఛగా కొనుగోలు చేయటం, నిల్వ చేసుకోవటం, ఎగుమతి చేసుకోవటానికి అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తుందని, విద్యుత్ సవరణ చట్టాన్ని స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు పూనుకుంటోందని విమర్శించారు. అన్ని సంఘాల ఆధ్వర్యంలో మోటార్ బైక్ ర్యాలీ చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినట్టు 4 ర్యామల కోడ్ల పేరుతో మొత్తం కార్మిక వర్గం ప్రాణత్యాగాలతో సాధించిన కార్మిక చట్టాలను కూడా కార్పొరేట్లకు అనుకూలంగా మార్చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఈరోజు రైతాంగం పండించిన పంటలకి గిట్టుబాటు ధరల గ్యారంటీ చట్టం చేస్తామని హామీ ఇచ్చి నేటికి అమలు చేయకపోవడం, ఇప్పటికే ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం పోరాడుతున్నా సరే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రైతుల తాలూకా నిరసన కూడా ఈ సందర్భంగా తెలియజేయాలనుకోవడం జరిగింది. అలాగే ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ కట్టబెట్టాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో సహా ప్రభుత్వ రంగ సంస్థలను కూడా కార్పొరేట్లు కట్టబెట్టాలని చేస్తున్న ప్రయత్నానికి వ్యతిరేకంగా కూడా ఉద్యోగులు కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం అవుతున్నారు. అందుకే కార్మిక, రైతాంగ, ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జనవరి 26 నిర్వహించే మోటార్ బైక్ ర్యాలీలో మొత్తం అన్ని సంఘాలు కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. స్వతంత్రాన్ని కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టే మోడీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్ డే రోజు శ్రీకాకుళం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేయాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా అలాగే కేంద్ర కార్మిక సంఘాల సమైక్య నిర్ణయించింది. ఆ నిర్ణయం మేరకు శ్రీకాకుళంలో ఈ బైక్ ర్యాలీ అనేటువంటిది జరుపుతామని తెలియజేస్తున్నాం. ఈవేళ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకి మోడీ ప్రభుత్వం తాకట్టు పెట్టింది. 3 వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల వద్ద ఉన్న భూముల మొత్తాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పాలని చూస్తుంది. అలాగే కార్మికుల ద్వారా లేబర్ చట్టాలన్నీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక ద్వారా హక్కుల్ని కాలరాయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఈ విధానాలకు వ్యతిరేకిస్తూ ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జనవరి 26న ర్యాలీలు జయప్రదం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు కార్మిక సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో పాలకొండ మండల కేంద్రంలో కరపత్ర ఆవిష్కరణ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు మాట్లాడుతూ రైతు పండించిన పంటకు మద్దతు ధర గ్యారంటీ చట్టం చేయాలని, రైతులు వ్యవసాయ కార్మికుల రుణ విముక్తి చట్టం, ఆహార భద్రత చట్టం కొనసాగింపు, ఉపాధి హామీ పథకం విస్తరణ, కౌలు రైతులకు రక్షణ సాధించటంతో పాటు కార్మికులకు నష్టకరమైన 4 కార్మిక కోడ్లను రద్దు చేయాలని, రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు మరింత పోరాటాలు ఉధృతం చేయటం అవసరమున్నది. కావున జనవరి 26వ తేదీ జరగబోయే నిరసన కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, కార్మికులు ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కరపత్రం ఆవిష్కరించిన వారిలో వివిధ సంఘాల నాయకులు కాదా రాము, దూసి దుర్గారావు, పాపారావు, కె గోవింద, ఎం విజయ్ కుమార్, వై శ్రీనివాసరావు, సిహెచ్ సంజీవి, ఎస్ నారాయణరావు, ఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమంలో కార్మిక వర్గం, రైతులు, వ్యవసాయ కూలీలు, వివిధ వర్గాల చెందిన కార్మికులందరూ కూడా జనవరి 26వ తేదీ జరగబోయే నిరసన కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పేసి పిలిపివ్వడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ రైతాంగం మద్దతు ధర కల్పించాలని చెప్పి, లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి, ప్రజా వ్యతిరేక విధానాలని వ్యతిరేకిస్తూ జరగబోయే జనవరి 26 నిరసన కార్యక్రమంలో అన్ని వర్గాలు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈశ్వర్ డిజిటల్ అండ్ ఆర్ట్స్ 25వ వార్షికోత్సవం స్థానిక గ్రంథాలయంలో పుర ప్రముఖులు, ముఖ్య అతిథుల మధ్య ఘనంగా జరిగింది. స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ కార్యక్రమానికి హాజరై ఈశ్వర్ను అభినందించారు. ప్రముఖ చిత్రకారుడు, విలేకరి, రచయిత, గాయకుడు అయిన సోడవరం ఈశ్వర్రావు మాతృమూర్తి సోడవరం హేమలత గారిని స్మరిస్తూ ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి సుభాష్ చంద్రబోస్ జయంతిని మరియు గాన గంధర్వుడు, మధుర గాయకుడు కేజే యేసుదాస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి పిల్లలకు డ్రాయింగ్ పోటీలు, డాన్స్ పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించి ముఖ్య అతిథుల చేతుల మీదుగా చిన్నారులకు బహుమతి ప్రదానం చేశారు. సాయంత్రం 5:19 స్థానిక గాయకులచే కేజే యేసుదాస్ గాన లహరిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు గాయకులు యేసుదాసు గీతాలను ఆలపించారు. అనంతరం గాయకులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా మెమెంటోలతో, దుస్సాలువలతో సత్కరించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, లయన్స్ క్లబ్ మెంటర్ నటుకుల మోహన్, స్టేట్ ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ అధ్యక్షులు శ్రీమతి పి మణిశర్మ, విశ్రాంత డిఈఓ బలివాడ మల్లేశ్వరరావు, ప్రొఫెసర్ నిక్కు అప్పన్న, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ రవికుమార్, సురంగి మోహన్ రావు, తెరవే అధ్యక్షులు ఉత్తరావళి నాగేశ్వరరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని నిర్వాహకులు సోడవరం ఈశ్వర్రావును అభినందించారు. ముఖ్యంగా జిజ్ఞాస, ఏదో చెయ్యాలని ఒక తపన, దాంతో ఏదో అంటే విలువలతో ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలని ఒక తపనతో చేస్తున్న కార్యక్రమం. నేను ఒక ఎగ్జాంపుల్ తర్వాత చెప్తాను. అలాంటి వ్యక్తి నిర్వహిస్తుంది. ఎందుకంటే మొట్టమొదట తన తల్లికి విలువనిచ్చి తన తల్లి పేరుతో ఇవాళ ఆ పేరు మేడం హేమంత గారు, వారి తాలూకా దివ్య ఆశీస్సులతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి, అలాగే సుభాష్ చంద్రబోస్ గారికి నిజంగా చాలా మంచి లీడర్. అలాంటి లీడర్ తాలూకా లక్షణాలు ఏమాత్రమైనా సరే కొంచెం వారి మీద ఉన్న ఆ యొక్క సుభాష్ చంద్రబోస్ గారి యొక్క లక్షణాలు కొన్ని అవసరే వారికి ఆ యొక్క దీనికి వారి ఇంతవరకు చెప్పండి ఎక్కడెక్కడో. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.